పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా వీరప్పనని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. కొడుకుతో కలిసి పెద్దిరెడ్డి భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి పొంగనూరుకే పరిమితం కాకుండా జిల్లా మొత్తం మీద పడి దోచేశారన్నారు. పెద్దిరెడ్డి దోపిడీలపై ఈడీ విచారణ చేపట్టాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. చిత్తూరు వీరప్పన్ అంటే ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే అడవుల్లో దొంగ వీరప్పనికి వారసుడు లేడు, కానీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం వారసుడు ఉన్నాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. పొంగనూరుకే పరిమితం కాకుండా పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా వీరప్పన్ లాగా మొత్తం జిల్లా మొత్తం వ్యాపించడం, శ్రీకాళహస్తి కానీ, మదనపల్లి కానీ, తంబలపల్లి కానీ, ఇలాగ అనేక నియోజకవర్గాల్లో అతను ఒక చోట పోటీ చేసి, వాళ్ళ అబ్బాయి ఎంపీగా పోటీ చేసి, వాళ్ళ తమ్ముడు ఒక చోట పోటీ చేసి, వాళ్ళ అనుచరులు ఇంకో చోట పోటీ చేసి, ఇలాగా మొత్తం చిత్తూరు జిల్లాని మొత్తం దోచుకొని వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఈ చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు వీరప్పన్ ఆస్తులు ఈడీ జప్తు చేయాలి. కాబట్టి ఇతని ఆస్తులు ఏవి కూడా ఇతని సొంతం కాదు. ఈడీ ఎమ్మెల్యే అతని ఆస్తుల మీద, అతని మీద ఇచ్చినటువంటి ప్రజా ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని సుమోటోగా తీసుకొని ఈడీ ఈ చిత్తూరు వీరప్పన్ ఆస్తులు